నమస్తే, వెల్కమ్ టు E60. నాంపల్లి కోర్టు జర్నలిస్టు రేవతి తన్వి యాదవ్కు బెయిల్ మంజూరు చేసిందా? 25,000 పూచికత్తుతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ కోర్టు తిరస్కరించింది. జర్నలిస్టు రేవతి తన్వి యాదవ్లకు నాంపల్లి కోర్టు ఊరట కలిగించింది. ఇటీవల వివాదాస్పదంగా మారిన ఈ కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 25,000 పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు ముందు వాదనలు, సాక్ష్యాధారాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తీర్పుతో ఇద్దరు స్వేచ్ఛగా విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. విచారణ సమయంలో మీడియా స్వేచ్ఛ, ప్రాతికేయుతల హక్కులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జర్నలిస్టు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, మేధావులు రేవతి, తన్వి యాదవ్ అరెస్టును తీవ్రంగా విమర్శించారు. అయితే పోలీసులు తమ వాదనను సమర్థించడానికి కృషి చేశారు. విచారణను వేగవంతం చేసేందుకు వీరిని కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించడం కొత్త చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు తిరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెయిల్ మంజూరైన విచారణ ఇంకా కొనసాగుతుంది. కేసులో ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందా, లేక ఈ అంశం ఎక్కడితో ముగుస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవతి, తన్వి యాదవ్ బెయిల్ గురించి తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ తీర్పును స్వాగతించాయి. కాగా గత రాత్రి మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఈ కేసుపై చర్చించారని సమాచారం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నట్లు కనిపిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. పాత్రికేయులు సమాజానికి అద్దంగా ఉండాలి, వారి జర్నలిజాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ జర్నలిస్టులు తమ వృత్తి కారణంగా జైలు బాట పడాల్సి రావటం ఆందోళన కలిగించే అంశమని, ఈ విషయంలో సమాజం గొంతెత్తాల్సిన సమయం వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ మీ సబ్స్క్రైబ్ను చేసుకొని లైక్ చేయండి. E60 విత్ జర్నలిజం, మీ మానైజం.